అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండల కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యం ఎన్నుకొని ఎంపీటీసీలుగా గోబ్యాక్ అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే ఎంపీడీఓ కార్యాలయంలో వైసీపీ ఎంపీటీసీలు ఎంపీపీలు భేటీ అయ్యారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన టీడీపీ శ్రేణులు నారా లోకేష్ కి క్షమాపణ చెప్పిన తర్వాత ఎన్నికలకు వెళ్దామంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. టీడీపీ శ్రేణులు ఎంపీడీఓ కార్యాలయం దగ్గరికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారింది. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించినట్లు టీడీపీ శ్రేణులు గోబ్యాక్ ఎంపీటీసీలు అంటూ నినాదాలు చేస్తున్నారు. వైసీపీ టీడీపీ సభ్యుల పోటాపోటీ నినాదాలతో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈరోజు తంబాలపల్లి నియోజకవర్గంలో 6 మండలాల్లో ఎక్కడ కని విని ఎరగని తరుణంలో ఈరోజు పెద్దతిప్ప సముద్రంలో ఇంత దౌర్భాగ్యం జరుగుతుందంటే ఒకే ఒక వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి వ్యక్తి వల్లే ఈ జరుగుతోంది. అన్నగారు లోకేష్ అన్నగారు పాదయాత్ర చేస్తే తంబాలపల్లి నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గం ప్రశాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రశాంతత కొనసాగింది. కానీ ఇదే పీటీ మండలంలో ఎంపీపీ అని చెప్పుకునే ఇక ప్రజాప్రతినిధి ప్రజల ద్వారా ఎన్నుకోకుండా ఇదే ప్రజల చేత కాకుండా ఈరోజు అన్నగారు చెప్పినట్లు ప్రజల ద్వారా ఎన్నుకోండి. మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమా నేను అడుగుతున్నాను. ఇదే పీటీ మండలంలో మీరు రీ ఎలక్షన్ పెడుతున్నాం, రాండి. మీ మాదిరి ఈ విధంగా చింపేసి ఈరోజు నామినేషన్ పత్రాలు కాదన్నా. ఈరోజు మేము ధైర్యంగా చెప్తున్నాం. కూటమి తరపున జనసేన, బీజేపీ, టీడీపీ అందరి తరపున మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకి రావండి. మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రజాప్రతినిధులు నిలబెడతాం. అన్నగారు పెద్దవాళ్ళందరూ నిలబడతారు. మీరు నిలబడండి. ఇది సంసిద్ధంగా ఉన్నారని కోరుతున్నాను. లేని పక్షంలో మేము తీసుకోవాలని యాక్షన్ మేము తీసుకుంటామన్నా. ఈరోజు మీతో ఎవరైతే కాపాడుతున్నారో వాళ్ళు ఎవరు ఉండరన్నా. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాలా. మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యామంటుంటే ఎన్ని సమస్యలు తీర్చారు పీటీ మండలంలో అడుగుతున్నా. ఎన్ని గ్రామాలకు రోడ్లు వేశారని అడుగుతున్నా. ఎన్ని గ్రామాలు నీటి సమస్యలు ఉన్నాయని అడుగుతున్నా. ఇవన్నీ మీరు నెరవేర్చిన పరిస్థితుల్లో మీరు ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్లోనే ఏ విధంగా చెప్పుకుంటారన్నా? మీకు ఎక్కడ కూడా ప్రోటోకాల్ లేదు. కనీసం ఈరోజు క్షమాపణలు చెప్పి మా లోకేష్ అన్న గారికి క్షమాపణలు చెప్పి క్షమించమని కోరితే ఖచ్చితంగా మేము వదిలేస్తాం. ఎందుకంటే మా తంబాలపల్లి నియోజకవర్గ వారులు ఇక్కడ లోకల్ స్థానికులు కాబట్టి ఈరోజు దొంగచాటును దాక్కున్నారన్నా. మేమే అదే మాదిరిగా వైసీపీ గుండాల మాదిరిగా మేము ఈరోజు రౌడీజం చేసి ఎంచేపులన్నా లోపలికి పోవడము, తన్నుకుంటూ పోతాం. గేట్లు తన్నుకుంటూ పోయే శక్తి ఈరోజు మాకు ఇచ్చారు. కానీ మా క్రమశిక్షణ అంటూ మా పెద్దయిన చంద్రబాబు గారు అయితే లోకేష్ గారు నేర్పించారు కాబట్టి ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇక్కడ మండల ప్రజాప్రతినిధులు ఇక్కడ వాళ్ళు ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులు కాదు, వాళ్ళు ఓటర్లతో ఎన్నుకోబడిన నాయకులు కూడా కాదు. వాళ్ళకు ఇక్కడ వచ్చి జనరల్ వార్డు మీటింగ్ పెట్టే అర్హత కూడా వాళ్ళకు లేదు. ఎందుకంటే ముందు వాళ్ళ ప్రభుత్వం ఉండింది. వాళ్ళ ప్రభుత్వం వల్ల ఎన్నెన్నో నాటకాలు ఆడుకున్నంత మాత్రాన అప్పుడు వాళ్ళు ప్రజాబద్ధంగా వాళ్ళు ఎన్నుకోలేరు. కాబట్టి వాళ్ళే సొంతంగా ఎవరూరు ఎంపీటీసీలు, ఈడు సర్పంచ్, వీళ్ళు ఎంపీటీసీలు అనే విధంగానే వాళ్ళు పేపర్లో రాసుకొని ఈ ఎలక్షన్ కూడా జరగనీయకుండా ఇక్కడ వచ్చి నామినేషన్లు వేసినప్పుడు కూడా ఎంపీటీసీ ఎలక్షన్లలో వాళ్ళు పేపర్లు చింపేసి మనకు ఇక్కడ ఎలక్షన్ కూడా రద్దు చేసే విధంగా ఈ కార్యక్రమం ఇక్కడ వాళ్ళ పార్టీలో వాళ్ళు చేసినారు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్పుడు చేసినారు కాబట్టి ఎలక్షన్ జరగలేదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంపీటీసీలుగా వాళ్ళు ఎన్ని కాలేదు. కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ జనరల్ వార్డు మీటింగ్ పెట్టే అర్హత వాళ్ళకి లేదు.